పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, అవును ప్రభా, మీరుంటే చాలు తండ్రి. మీరున్నారు ప్రభా, అందుబట్టి మీకు స్తోత్రాలు. మా శిరస్సు, మా మకటము మీరు అయి ఉన్నారు. మమ్మల్ని నడిపించు నాయకుడవు నీవై ఉన్నావు, మీకు స్తోత్రం. ఈరోజు ప్రభు ఆరాధనంతా ఆగ్రహించారు నాయన. నీ దాసరాలు ప్రభా నాయన పాశ శాంతిని మన సంఘాన్ని ప్రభ ప్రేమించి వారి యొక్క స్థుతులను, మా స్థుతులను ఏంపైనా సువాసనగా ఆగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఆరాధన అయిపోయిన తర్వాత అంతయు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు మీరు మాట్లాడే దేవుడవు తండ్రి. నాయన మీరు మాట్లాడమని సమస్తమును ప్రభా మీ అతోటికి అప్పగిస్తూ నన్ను కూడా తండ్రి మీ బలమైన హస్తానికి అప్పగించుకుంటూ తండ్రి మీరే మాత్రమే హెచ్చించబడలాగున మీ నామని హెచ్చిస్తూ మనల్ని తగ్గించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగిడి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దయచేసి కూర్చోండి. తొందరగా అందరు కూర్చోవాలి. మరి తొందరగా ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టెను. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. చూడండి, యావత్తు ప్రపంచంలో చెదిరిపోయిన యూదులను ఇప్పుడు దేవుడు సమకూరుస్తున్నాడు. అలాగే ప్రపంచంలో యేసు ప్రభుని అర్థం చేసుకోలేక ఆయన్ని దూషించి నిందించి దూరంగా ఉన్నటువంటి వారిని ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారంలో ఉన్న వాళ్ళరా నా యొద్దకు రండి అని ఆయన సమకూరుస్తున్నాడు. దేవుడు తన సంఘాన్ని ఇప్పుడు సమకూరుస్తున్నాడు. దేవుడు తన ప్రజల్ని ఆయన ఐక్యపరుస్తున్నాడు. ఇన్ని రోజులు అందరిలో ఏమంటారు, ఏక మనసు లేక చాలా సంఘాలు మేము వేరు మేము వేరు మేము వేరు అని కొట్టుమిట్టులాడుతున్నటువంటి ఈ రోజుల్లో, ఈ అంత్య దినాల్లో దేవుడంట అందరినీ, యూదా అంటే స్తుతి లేక ఆరాధన చేసే ఆరాధికులందరినీ ప్రపంచ నలుమూల నుంచి ఒక దగ్గరికి చేరుస్తూ ఉన్నాడు. వారందరూ ఒక స్థలమునకు రాబోతున్నారు. ఆ వచ్చే ముందు భూమి మీద చాలా విచిత్రాలు జరుగుతాయంట. ఈ వచ్చే ముందు భయంకరమైన పరిస్థితులు జరుగుతాయంట. ఒకసారి యెషయా గ్రంథంలో తిప్పుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. అహంకారక్షయము గల ప్రతి దానికిని ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతిగా యెహోవా నియమించి ఉన్నాడు. చూడండి, దేవుడు ఒక దినాన్ని నియమించి ఉన్నాడంట. ఆ దినం ఏం దినం చెప్పండి? విమర్శించే దినం, న్యాయ తీర్పు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రపంచంలో ఉన్న అందరూ జడ్జులు కలిసి ఒక న్యాయపీఠాన్ని వారు స్థాపించుకున్నారు. ఇశ్రాయేలు ప్రధానమంత్రిని పట్టుకుపోయి లోపలేయాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే దీనికంటే గొప్ప దినం ఒకటి రాబోతుందంట. ఏ దినం అది? దేవుని దినం, విమర్శ దినం లేక న్యాయ తీర్పు దినం. ఆ దినం వచ్చుట బహు భయంకరంగా ఉంటుందంట. ఆ దినము కొరకు ప్రజలందరూ ప్రార్థన చేస్తారు, అయ్యా తొందరగా రా తొందరగా తొందరగా రా అని. ఈ బైబిల్ మిషన్లో ఒక సంస్థ ఉంది ఈ గుత్తిలో. వాళ్ళు ఏమంటారు తెలుసా? మారనాథ 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 అంటారు. మారనాథ అంటే తెలుసా? ప్రభువా తొందరగా రా. మారనాథ అంటే ఏమర్థము? ప్రభువా తొందరగా రా. నా ప్రశ్న, ఇప్పుడు ప్రభు ఇప్పుడు తొందరగా వస్తే ఎంతమంది పరలోకానికి ఎత్తపడతారు? నిజమా? గ్రంథ చేస్తారు కదా. అది ఒక్కటి చూసుకుందామంట. అదే అధ్యాయంలో 10-11 చదువుకుందామంట. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి బండ పీఠలలోనికి దూరము మట్టిలో దాగి ఉండుము. నరులు అహంకార దృష్టి తగ్గింపబడను. ఒక్క మాట, చిన్న మాట. నాకే అహంకారమే లేదని చేతండి. అరే ఇప్పుడు అందరూ పరలోకానికి పోతాండ్రి. గర్వం, హెచ్చించుకునేది, వేరే వాళ్ళని చూసి అసహించుకునేది.
ఇప్పుడు మీరు అందరూ చేతులు మేము పరలోకానికి పోతామని. పరలోకానికి పోవాలంటే ఏముండకూడదు, లోపల మాట్లాడాలా మళ్ళా? మరి మీరు చేతిలో మళ్ళీ ఏదో చేతులు లేదు. పరలోకంలో గర్వం ఉండదు. గర్వం ఉంటే పడతారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి చూద్దామంట. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న స్వభావ పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. ఏమంట? పడిపోవడానికి కారణమే తెలుసా? మనస్సులో లోపల. కొన్నిసార్లు బయట చెప్పం, ఎవరికి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటాం, ఎవరు పడగొట్టాలా, ఎట్లా పడగొట్టాలా, ఎవరిని ఏం చేయాలా, ఎట్లా గుర్తు తీయాలా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చూడండి, లూసిఫర్ ఉన్నింది ఆడ దేవుడి జతలో, దేవుడి పక్కన స్థలం ఇచ్చాడండి బాబు ఒక చీరలో కూర్చోడానికి. వాడి పని ఏమి? దేవుడిని ఆరాధించే పని, దేవుడిని స్తుతించే పని, దేవుడిని గణపరిచే పని. ఇప్పుడు అందుకే అన్నాడు, మళ్ళా యూదా వారిని అంటే దేవుడిని స్తుతించేవాడిని దేవుడు సమకూరుస్తున్నాడు. ఈ లూసిఫర్ అనేవాడు ఒకప్పుడు దేవుడి దగ్గరుండి దేవుణ్ణి ఆరాధించవలసిన వాడు. దేవుణ్ణి ఆరాధించే వాడికి ఒక ఆలోచన వచ్చిందంట, నేను ఆరాధిస్తేనే కదా దేవుణ్ణి, మేం పాడితే కదా దేవుడికి, మేము పిడిలు వాయిస్తేనే కదా, మేము గిటార్ కొడితేనే కదా, మేము కీబోర్డ్ వాయిస్తేనే కదా, మేము డ్రమ్స్ కొడితేనే కదా చర్చ నడిచేది అనుకునే దౌర్భాగ్యులారా పడిపోతారు. ఎక్కడికి? పాతాళములోకి. ఇంకొంతమంది తెలుసా, మేము ఇస్తేనే కదా నడిచేది చర్చు, నేను వస్తేనే కదా నువ్వు. నేను చెప్పిన అయ్యగారు లేకున్నా అమ్మాస ఆగిపోదంట. ఆగుతుందా? అమ్మాస వస్తుంది లేదా? అయ్య ఉన్నా వస్తుందా అమ్మాస? అయ్య రాకపోయినా వస్తుంది అమ్మాస. పెళ్లి జరగాలని దేవుడు నిర్ణయించాడు అనుకో, ఏం పాస్టర్ వచ్చి పెళ్లి చేస్తేనే పెళ్లి జరుగుతుందా? లేకుండా పెళ్లి చేసుకుంటారు రోజుల్లో. ఈ లూసిఫర్ ఏమనుకున్నాడంట, వేకువ చుక్క, నేను దేవునితో ఏమంట సమానం. ఇది చాలా డేంజర్. ఈ డేంజర్ నుంచే చాలా కుటుంబాలు పాడైతుండేది. నేను నీకంటే ఏం తక్కువ, నువ్వు మొగుడు నేను పెళ్ళాము, మనమిద్దరు ఒకటే కదా, నేను ఉంటేనే కదా, నేను వచ్చినాకే నీళ్ళు బాగుపడినదంట. వాడు చేసుకోకుండా నువ్వు కూడా బాగుపడుతుంటేవి. నేను అడుగుతాను ప్రశ్న రివర్స్. నానొచ్చి నీళ్ళు పెరుగుతున్నట్టావు కదా, నువ్వు వచ్చి బెలగలే ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే వచ్చి ఐలు ఖాళీ చేసి ఉంటారు. వాడు దుడిసి పెడుతుంటే మీరంతా మీ అమ్మ వాళ్ళకి పంపిస్తారు, మీ అక్కలకి, మీ నాయన వాళ్ళకి, మీకు తెలియకు మీ చుట్టుముట్టుండే మీ బంధువులకి. మీ ఇంట్లో 5 రూపాయలు తక్కువైతే పాప 5 రూపాయలు పంపించమ్మా నీ మొగుడుతారా ఇప్పించుకొని అంటే ఇప్పుడు ఎవరు పెరుగుతారు? ఇల్లు నీ ఇల్లు వీళ్ళు పెరుగుతారా, వాళ్ళ ఇల్లు పెరుగుతున్నావా? ఎవరిని కట్టుకుంటే బాగుపడలేదు, యేసు ప్రభు నమ్ముకుంటే మన జీవితాలు బాగుపడ్డాయి. యేసు ప్రభు రాకుంటే నేను కూడా ఇప్పుడు ఉండేవాడిని కాదు. యేసు ప్రభు వచ్చాడు, మన జీవితాలు మార్చాడు. ఈరోజు మనం అనేకులకు మాదిరికరంగా బ్రతకగలుగుతున్నాం. యేసు రాకుండా పోయి ఉంటే, యేసు లేకుండా ఉంటే ఈరోజు మనం ఎవరం కూడా గొప్పగా చెప్పుకోవడానికి మనకు ఏమీ లేదు. ఎందుకు తెలుసా? అన్నీ ఆయన మన కొరకు చేశాడు. తన ప్రాణాన్నే మన కొరకు ధారపోసాడు. తన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో నిన్ను నన్ను కొన్నాడు.
అయితే కొనిన తర్వాత, బాగుపడిన తర్వాత, ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి విడిపించబడి తీసుకొచ్చిన తర్వాత వారికి వచ్చింది మొదటి గర్వం. ఈరోజు చాలా మందికి అదే, కొద్దిగా బాగుపడినతోనే లోపల గర్వం వచ్చేస్తుంది. తెలియకుండా ఈ సైతాన్ని మరల వాడు చోరు పడతాడు లోపలికి. నాకు ఇప్పుడు మా శంకరమ్మ మాట గ్రామం వచ్చా. పాత రోజుల్లో బళ్ళారి నుంచి సంగనగలకు పోతే మాకు మధ్యలో కాలువ వస్తుండే. ఆ కాలువ ఇట్లా నీళ్ళు తాగుతుంటే మీ ఊర్లో మళ్ళీ వంకలు కాలువలు ఉండాలి తెలియదు మీరు పుట్టినప్పుడు. మా తాగినా మా మంతా అట్లా పైకి వచ్చిన వాళ్ళే. మీరు అంతా ఎట్లా పైకి వచ్చి బిస్లరీ వాటర్ కావాలి. ఇప్పుడు సంగనకల్ నుంచి బళ్ళారికి రావాలంటే తీసుకొచ్చుకుంటారు పక్కల. అప్పుడు యావో సీసా బాటలు కడుక్కొని నాన్న నీళ్ళు పోసుకొచ్చుకుంటే మేము. ఇప్పుడు దిగిపోయి బిస్లరీ బాటలు తీసుకురా, నాకు ఈ నీళ్ళు సరిపోవు. అవునా కదా? బిస్లరీ బాటిల్ ముఖమే చూసిండేమో అప్పుడు మనము. నేను మిమ్మల్ని కదా చెప్పాను అన్నీ. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే వచ్చేటప్పుడు బిస్లరీ బాటిల్ బండిలో ఉండాలా. లేదమ్మా నీళ్ళు తాగ, లేదమ్మా నన్ను బాటిల్ తెచ్చుకున్నానమ్మా అంటే వాడికి ఏమంటే వాడికి ఏదో రోగం ఉంటే తెచ్చుకుంటాడు అంతే. షుగరు, బీపో ఏదో ఉంటుంది రోగం. అందుకే డాక్టర్ చెప్పాడు కదా వేడి నీళ్ళు కాసుకొని తాగప్పని. అందుకే తాగుతుంది. వాడి బాటిల్ వాడి చేతిలో ఉంటుంది. మా చిన్నప్పుడు ఒకే బాటిల్ 10 మంది తాగుతుంటే, ఇప్పుడు కొంతమంది ఇట్లా లిప్స్ పెట్టి అంటే మీ పెదవులంటే నీళ్ళు పాటుతారు, ఎత్తిపోసుకుంటారు. చూసారా? మర్చిపోయారు అప్పటి రోజుల్ని. కొడగలకు పోతుంటే ఇప్పుడు ఈతాడికి ఆ కొడగల కాలువలో ఆ పక్క ఎనుమగొడ్లు ఈ పక్క మామ ఈతాడి అంత అయిపోయి బయటకు వచ్చినప్పుడు అన్ని ఇట్లా తాగుతుండే. ఇప్పుడు ఆ కొడగల్లో నీళ్ళు తాగరాడా? లేదు సార్, మా ఊళ్ళో అంతా ఫిల్టర్ నీళ్ళు. ఏం నీళ్ళు? ఫిల్టర్ నీళ్ళు తాగే రోగాలు వచ్చిండేది. ఫిల్టర్ నీళ్ళు అంటే తెలుసా, వండేవన్నీ తీసిస్తారు, ఉత్తు పెడతారు. మనల్ని దేవుడు ఒకవేళ ఇట్లా కూడా అనుకుందాం, మంచిగా ఫిల్టర్ చేసి శుభ్రపరిచి మంచి నీళ్ళుగా పెడితే మనం మంచి నీళ్ళుగా ఉండకుండా మళ్ళా ఆ నీళ్ళే బాగుండే, అట్లే ఉంటే బాగుండే. మాము అంత క్లీన్ చేసిరప్ప మమ్మల్ని. తాగేది విడిపించి, చెడు అలవాట్లు మానిపించి, దేవుడు దీవించి ఆశీర్వదించి గొప్ప చేసి అనేకుల్లో నీ తల పైకెత్తి పెడితే ఈరోజు నువ్వేం చేస్తున్నావంట? చదువు 2వ అధ్యాయం 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యేసు క్రీస్తు మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినమున అంటే ఏ దినమున? అంత్య దినమున, లేక న్యాయ తీర్పు తీర్చబడే దినమున యెహోవా నామం మాత్రమే ఘనత వహించును. అయితే దేవుడు ఘనత వహిస్తున్నప్పుడు అంట లోకంలో చెడు కార్యము ఇంకోటి విస్తరిస్తుందంట. ఆ కార్యాన్ని చూద్దామంట. 4వ అధ్యాయం చదువుకుందాం. 4వ అధ్యాయంలో 6 వచనాలు ఉన్నాయి, తొందరగా చదువుకుందాం. దాంట్లో ఫస్ట్ రోజు అర్థం చేసుకోండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందము, మా వస్త్రములే కట్టుకుందము. ఆ రోజుల్లో రివర్స్ చూడండి. సమరయ స్త్రీకి 6 మంది మొగుళ్ళు ఉంటారంట. ఇప్పుడు వచ్చే రోజుల్లో అంట ఒకరికి 7 మంది పెళ్ళాలు ఉంటారంట. వాళ్ళు ఏమంటారంట? మా భూమి మేము తింటాం, మా బట్ట మేము కట్టుకుంటాం, నిన్ను మేమే సాకుతాంలే. నువ్వు ఊరికనే పేరుకి మొగుడు ఉండు, నేను ఒక ముద్ద ఆయన ఒక ముద్ద, మేమందరూ 7 మంది కలిసి ముద్ద పెడతాంలే. ఇక వాడంత సుఖపురుషుడు ఎవడుండడు. ఒక ఆయమ్మ ప్యాంటు తెస్తుంది, ఒక ఆయమ్మ బెల్ట్ తెస్తుంది, ఒక ఆయమ్మ చెప్పులు తెస్తుంది, అన్ని తెస్తుంది. లాస్ట్ జుట్టు పట్టుకొని రప్ప 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 కొడుతుంది, ఈడ్చేసి కొడుతుంది. ఏమన్నా చెప్పండి వీళ్ళంతా కలిసి? నువ్వు ఒక్కడుంటాయా చాలు, మేము 7 నీతో కలిసి ఉంటాము. ఎంత భయంకరమైన దినోత్సవం చూడండి, ఆలోచన చేసుకోండి. బహు భయంకరమైన చెడు దినాలు రాబోతున్నాయి. మనుషుల మధ్యలో ఇలాంటి క్రియలు జరగబోతున్నాయి, అప్పుడు జరుగుతున్నాయి కూడా. అయితే ఈ వచనం అర్థం చేసుకోండి. చదవకప్ప
ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పు. అయ్యా మాకు మొగుడు దొరకట్లేదు, ఒక మొగుడు ఉంటే చాలే అయ్యా. చాలా మంది ఉన్నాయి ఇట్లాంటివి, ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడే భయంకరమైన దినములు రాకమునపే యేసుక్రీస్తు వైపుకు తిరగాలి. మనం యేసుక్రీస్తు రక్షకుని అంగీకరించుకోవాలి, ఆయనలో మనము నివాసం చేయాలి. నేను ఇంకోటి చెప్తాను, అది ఇది వేరుంది, నేను వేరుగా చెప్తాను దీన్ని. భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి. ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు. ఈ 7 ఖండాల వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? యేసయ్యా నువ్వు ఒక్కడివే దేవుడు అయ్యా, నువ్వు ఉంటే మాకు చాలయ్యా. ఇది వేరు, నేను చెప్పేది వేరు. ఈ 7 ఖండాల వాళ్ళు ఏం చెప్పారట? యేసయ్యా నువ్వు ఒక్కడివేనయ్యా దేవుడవు, నువ్వు ఒక్కడివే ప్రభువు రాజు, నువ్వు ఒక్కడు మాకుంటే చాలయ్యా, నీ మాట చాలయ్యా. ఇది యేసు ప్రభుకు వర్తించేది. ఈ లోకంలో ఉన్న యావత్ జనాంగం, ఈ అన్ని ఖండాల వారు యేసు వైపు చూస్తారు ఖచ్చితంగా. అపోస్తలుల కార్యాల మాట ఉంటుంది, ఇదిగో ఆయనను పొడిచిన వారు అందరూ మరలా ఆయన వచ్చినప్పుడు అందరూ చూస్తారంట ఆయన్ని. యేసు ప్రభు రాబోయే సమయం ఆసన్నమైంది. అయితే ఆయన వచ్చే ముందు భయంకరమైన స్థితి ఏమంటే 7 స్త్రీలు కలిసి ఒకే పురుషుడిని పెళ్లి చేసుకొని వారితో అంటారంట, అయ్యా మా అన్నం మేము తింటాము, మా బట్టలు మేము కట్టుకుంటాము, నీ పేరు మాత్రం పెట్టుకుంటామయ్యా, మాకుండే నిందని తొలగించయ్యా అంటారంట. అదైన తర్వాత వచనం అంటుంది, ఆ దినమున యెహోవా చిగురు మహిమ భూషణమగును, ఇశ్రాయేలు తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై. ఏం పొందుటకై? ఏ జీవం ఇది? నిత్య జీవము పొందుటకై. అది చెప్పండి, నిత్య జీవము. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ జీవము కొద్ది కాలమే. ఉంటే 60, లేకుంటే 80, ఇంకా ఎక్కువైతే 120, ఇంకా ఎక్కువైతే 150, 170 బతకొచ్చేమో బతికితే. అయితే దాని గురించి బైబుల్ అంటది క్షణిక మాత్రపు జీవం అంటది. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ప్రాణం అది. అది ఇక్కడ మాట్లాడే మాట తెలుసా? నిత్య జీవం. అక్కడ ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, రోదన ఉండదు, ఆకలి దప్పులు అస్సలు ఉండవంట. ఆ జీవం కొరకు ఎదురు చూస్తున్నది ఎవరు? యెరూషలేము అనగా సంఘము. సియోన్లో శేషించిన వానికి, యెరూషలేములో నిలబడవానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు. హల్లెలూయా. ఏం పేరు పొందాలి మనము? ఏం పేరు పొందాలి? ఎవరు పెడతారు ఆ పేరు? దేవుడైన యేసుక్రీస్తు వారు పెడతారు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి వాడు పరిశుద్ధుడని తీర్చబడతాడు. కానీ గొర్రెల యొక్కయు మేకల యొక్కయు బలులిచ్చి ఎన్ని బలులిచ్చినా, ఎన్ని ఎద్దులు నరికినా, ఎన్ని కోడలు నరికినా, మీకు కూడా తెలుసా? ఇశ్రాయేలు వారు ఇప్పుడు తయారు చేసుకున్నారు కొన్ని ఎర్ర పేయలను. ఇశ్రాయేల్లో యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడే లోపల వారు బలి అర్పించాలని వారు పశువులను సిద్ధపరుచుకున్నారు. అయితే దేవుని మాట బాగా అర్థం చేసుకోవాలి. మీ ఎడ్ల రక్తము నాకేలా, మీ పశువుల బలి నాకేలా, నేను వాటిని కోరువాడను కాదు, నేను మీ కొరకప్పుడే బలిగా చేయబడి ఉన్నాను. అయితే ఇంకా యూదులు, ఇశ్రాయేలులు దాన్ని అర్థం చేసుకోలేక వారు యేసు రక్తానికి బదులుగా గొర్రెల యొక్క ఎడ్ల రక్తాన్ని బలిగా అర్పించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను వారిని రక్షిస్తాను, నలుమూలల నుండి వారిని మరలా చేరుస్తాను, వారందరినీ నా సన్నిధికి చేర్చుకుంటాను. అయితే దానికి ముందు ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. తీర్పు తీర్చు ఆత్మలను పరీక్షించు, దహించు ఆత్మ మీద ఉంది. నా బైబిల్ పరీక్షించు ఆత్మలను
ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలముల మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘస్తంభములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశములను యెహోవా కలుగ చేయును. మహిమ అంతటి మీద విత్తనముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చోటుగాను పర్ణశాలలో ఒకటి ఉండును. పర్ణశాల అంటే దేవుని సంఘము ఒక్కటే ఉంటుంది. ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి యూదులలో ఒక యెహోషువ ఏ విధంగా అయితే వాగ్దాన దేశంలో ప్రవేశించాడో అలాగే యేసు రక్తంలో కడగబడిన ఒక్క సంఘమే అది దేవుని పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేములోనికి లేక పరలోకంలోకి ప్రవేశిస్తుంది. అంతేగాని ఇప్పుడు మనం భూమి చూస్తున్నటువంటి ఆ సంఘం ఈ సంఘం ఎన్ని సంఘాల పేర్లున్నా అన్ని కొట్టవేయబడతాయి. ఒక్క సంఘం ఒక్క దేహము ఆ యొక్క పర్ణశాలలో ప్రవేశిస్తుంది. మనమందరూ ఒక్క మనసు కలిగి ఏక ఆత్మ కలిగి ఏక దేవుని స్వరూపములో మనం ఉన్నామని ఆ ఏక దేవుని పిల్లలమని మనం గ్రహించాలి. మరి రెండవది, ఆయన మన ప్రతి ఒక్క పాపాలు క్షమించి ఉన్నాడు, మన కల్మషాలు తుడిసివేసి ఉన్నాడు, మనలను పరిశుద్ధులుగా పిలిచి ఉన్నాడు. ప్రతి ఒక్క కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధముగా ఉండటకు పిలువబడి ఉన్నావు. నీవు దేవుని మందిరములో లేక దేవుని జనములలో లిఖించబడినటువంటి సంఖ్యలో నువ్వు ఉన్నావని గుర్తించు. ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు. ఈ లోకమంతా అశాశ్వతం. ఈ లోకములో నీవు నేను జీవిస్తున్న ఈ జీవితం అశాశ్వతం. అలాగే ఈ లోక దేవతలన్నీ అశాశ్వతమైనవే, ఏవి శాశ్వతమైనవి కావు. అది యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఏక దేవుడు. 7 ఖండాలలో ఉన్నటువంటి వారు చెప్పగలిగిన ఏకైక నామం యేసు నామం. ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే నీకు విడుదల, ఆ నామములోనే నీకు స్వస్థత, ఆరోగ్యం. ఆ యేసు నామమే ఈరోజు నన్ను బ్రతికించింది, నిన్ను బ్రతికించింది. మనం బ్రతికి ఉన్నామంటే యేసుక్రీస్తు నామస్మరణ ద్వారా మాత్రమే. ఇశ్రాయేలు జనమును, యూదా జనాంగాన్ని ఆయన నల్లమూల నుండి పిలిచి తన పరిశుద్ధ పట్టణంలో చేర్చుకోవడానికి వారిని పిలిచాడని రాయబడిన వాక్యం నమ్మదగినది. ఆయన నలుమూల నుండి తన సంఘాన్ని చేర్చబోతున్నాడు. మేఘాల మీద పరిశుద్ధ సంఘముగా, ఒకే సంఘముగా, గొర్రెపిల్ల సంఘముగా, యేసు రక్తంలో కొనబడిన సంఘముగా మనం అక్కడ చేర్చబడబోతున్నాం. ఈ భూమి మీద మనకు అనేకమైన పేర్లు ఉండొచ్చు. బారూక్ సంఘమని, ఎల్షదే సంఘమని, ఎలోహిం సంఘమని, సిఎస్ఐ అని, న్యూ సిఎస్ఐ అని, యూసిఎస్ఐ అని, లేక బక్సింగ్ అని, బ్రదర్ అని, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని, ఇంకా మెథడిస్ట్ అని, ఎన్నెన్నో చర్చిల పేర్లు ఉండొచ్చు ప్లారా. అది ఇవన్నిటికీ ఒక రోజు రాబోతుంది. ఒకే సంఘం, అది గొర్రెపిల్ల సంఘం, యేసు రక్తంలో కొనబడిన సంఘం. ఆ సంఘమే రేపు నిత్య జీవములో దేవదేవుణ్ణి యూదా అనగా స్తుతి చేస్తూ ఘనపరుస్తూ కొనియాడబోయే కాలం సమీపించింది. అందుకే యేసు ప్రభువు అన్నారు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, మీరు ఈ కొండల మీదైనను మేము యెరూషలేములో దేవాలయమును దేవుని ఆరాధించము కానీ ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించుదురు, అది అప్పుడే వచ్చి ఉన్నదని. మరి ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి వారిని యెరూషలేములో హౌస్ ఆఫ్ వర్షిప్ అనే ఒక స్థలములో ప్రపంచ నలుమూలల నుండి అనేకులు వచ్చి రోజు అక్కడ ఆరాధిస్తూనే ఉంటారు. ఆ యొక్క షుకాత్ అలల్ అనేటువంటి ఆ యొక్క స్థలములో దేవుని ఆరాధించే ఆ గృహములో ప్రపంచ నలుమూలల నుండి ఆయా భాషలు మాట్లాడువారు గంట గంటకు ఒకరు వచ్చి రోజుకి 24 గంటలు అక్కడ స్తుతి ఆరాధన చేస్తూనే ఉంటారు.
అలాంటి స్తుతి ఆరాధన నిత్యము ఉండాలని దేవుడు కోరి ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారిని రక్షించి వారందరూ ఆయన సన్నిధికి వచ్చి ఆయనని నిత్యము కొనియాడుదురని ఆయన సెలవిస్తున్నాడు. అయితే దానికి ముందు నీ పేరు ఆ గుంపులో, ఆ యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉందో లేదో నీకు నువ్వే పరీక్షించుకొని, రాయబడకపోతే అంటే నువ్వు రక్షించబడకపోతే, నువ్వు ఇంకా నీటి మూలమున బాప్సం పొందకపోతే, నువ్వు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోకపోతే ఇదే అనుకూలమైన సమయం. ఆయన వైపుకు తిరుగు. ఆయన నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించి నడిపించేవాడై ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతమైన యేసయ్యా నీకు వందనాలు. అవును ప్రభా, ఆ దినం రాబోచున్నది. ఆ దినం ప్రభా నా తండ్రి యెహోవా న్యాయ తీర్పు తీర్చే దినము తండ్రి. ఈరోజు ప్రభా ప్రపంచంలో ఉన్న న్యాయాధీశులందరూ కలిసి, ఆ యొక్క జడ్జెస్ అందరూ కలిసి ప్రభా న్యాయ తీర్పుని ప్రభా చేయాలని అనుకుంటున్నారు. అయితే వారిలో న్యాయం అస్సలు లేదు ప్రభా, అన్యాయమే విస్తరిస్తుంది ప్రభా, పాపం పరిపక్విస్తుంది తండ్రి. అయినను ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు. శేషించిన వారిని ప్రభా చేర్చుకొని, వారందరూ నిలబెట్టుకొని, వారికి పరిశుద్ధులని పేరు పెట్టి నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు పరిశుద్ధుల పక్షమున ఉండి ప్రభా మీ నామని మహిమపరుచుకున్నది మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఇంకా మాలో మేము ప్రభా ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించి మీ రక్తంలో కడిగి మీ జీవ గ్రంథంలో మా అందరి పేరు లిఖించబడి మేమందరము ప్రభా ఒక్క దేవుని పిల్లలుగా, ఒక్క దేవుని ప్రభా ఆరాధించే ఆరాధకులుగా ఉండాలని మీరు తెలియపరిచారు ప్రభా. ఇంకా మాలో ఏక మనసు ఏకాత్మ లేకపోతే మీరే మరలా మాకు సరిచేసమని, నడిపించమని, గద్దించి మీ యొక్క కృపలో ప్రభా దాచి నడిపించని కోరుచున్నాము తండ్రి. మరి రోజు ప్రభా వాక్యమైన ప్రతి ఒక్కరు తెలుసుకున్నవలసిన ముఖ్యమైన మాట ఏమంటే ప్రభా, మా యొక్క కల్మషములు తుడబడ్డాయి, మా అపరాధములు ప్రభా క్షమించబడ్డాయి, మా పాపాలు కొట్టివేయబడ్డాయి. మాకు మరొక బలి అవసరం లేదు ప్రభా. మా నిమిత్తం మీరు అప్పుడే కలువరి శిలువలో బలియాగముగా అర్పించబడి మన ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడిపాశం ఎగిసిపోయి అక్కడ నా కొరకు మా కొరకు మంచి భవనాన్ని సిద్ధపరుస్తున్నావు. ఆ భవనం సిద్ధం అవ్వగానే ప్రభా మీరు మరలా మేఘాల మీదకి వచ్చి ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా ఆ మేఘాల మీద ప్రభా గొర్రెపిల్ల వివాహంలో చేర్చి సంతోషించే భాగ్యాన్ని మాకు కలుగు చేస్తాం మేము నమ్ముచున్నాము తండ్రి. మేము ఎవరు విడవబడకుండా మేమందరూ ఎత్తబడే గుంపులు ఉన్నట్లు మీ కృప చూపి మమ్మల్ని ఎత్తి పట్టుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.